సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో రెండు కంపెనీల గురించి చెప్పుకుందాం. ఒకటి హెచ్డిఎఫ్సి ఏఎంసి, రెండోది ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ హెచ్డిఎఫ్సి ఏఎంసి అంటే ఇది ఆల్రెడీ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ, వన్ ఆఫ్ ద రెస్పెక్టెడ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. అందులో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్స్ ఫాల్ అయినా కూడా వాళ్ళకి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఎవ్రీ మంత్ ఎస్ఐపిస్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి యాడ్ అవుతాయి. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డౌన్ సైడ్ కానీ ఎవ్రీ మంత్ అప్ సైడ్ కానీ వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు వెల్త్ క్రియేషన్ అనేది జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యొక్క సేల్స్ కానీ ఆ కంపెనీ యొక్క గ్రోత్ కానీ స్టాండర్డ్గా గ్రోత్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏఎంసి అనేది ఈ టెక్నికల్గా ఎలా ఉందో చూడండి. ఫండమెంటల్గా అయితే ఈ కంపెనీస్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. టెక్నికల్గా మనకు ఒక 3 months హారిజన్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఏ రకంగా మనకి బెనిఫిట్ అవుతాయో చూద్దాం. ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసి చార్ట్ ప్యాటర్న్ చూసుకుంటే లాస్ట్ టైము మీరు 2019లో ఇది 1250 అలా ఉంది. అక్కడి నుంచి హై వచ్చి 3600 దాకా వెళ్ళింది 2019 నవంబర్లో. అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ డౌన్ అయ్యి 2020 కోవిడ్ టైంలో వచ్చి 1930కి డౌన్ అయింది, తగ్గిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ర్యాలీ అప్ డౌన్ పైకి కిందకి వస్తూ లేస్తూ వచ్చి ఇది యావరేజ్గా 3200 హై అనేది మినిమం ఎవ్రీ ర్యాలీలో వస్తుంది. 3200 అనేది మొన్న 2021 జనవరిలో వచ్చింది, మళ్ళీ 2021 సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చింది ఇది. సో అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది, డౌన్ అయ్యి మళ్ళీ ఇది 2022 మార్చిలో 1950 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో లాస్ట్ టైం ఎవ్రీ టైం ఇది ఫ్రీక్వెంట్గా రేంజ్ వచ్చి 1900 2000 నుంచి 3000 మధ్యలో ఎప్పుడు రేంజ్ ఉంటుంది. సో మళ్ళీ అలాంటి రేంజ్కి ఇది వచ్చినప్పుడు ఇవాళ క్లోజింగ్ రేటు ఈ రేంజ్ 2000లో మళ్ళీ క్లోజ్ అయింది. సో కాబట్టి ఇది కనీసం ఒక 400 నుంచి 500 పాయింట్స్ మీకు అప్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎంసి అనేది మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ హార్జన్ కింద మంచి అవకాశం కనపడుతుంది. దీనికి 2 టైమ్స్లో ఎంట్రీ చేసుకోవచ్చు. ఒకటి ఇప్పుడున్న కరెంట్ రేట్లో 2000 దగ్గర ఎంట్రీ అవ్వండి. ఆ తర్వాత లాస్ట్ టైం లో తీసుకుంటే 1900 1920 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మనం ఇది పొజిషన్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ హార్జన్లో తీసుకుంటే మీకు ఇది ఖచ్చితంగా ఒక 3 months హార్జన్లో తీసుకుంటే 2300 నుంచి 2400 వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో మీకు కంపెనీ ఎప్పుడు స్ట్రాంగ్ కాబట్టి మనం హోల్డింగ్ పీరియడ్స్ పెట్టుకున్నా కానీ మనకి ఇది అవ్వదు. సో హెచ్డిఎఫ్సి అనేది ఏఎంసి అనేది ఒక మంచి రికమెండేషన్ మీకు. దాని తర్వాత వచ్చి ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది చూసుకుంటే ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ మొన్న స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చాయి లాస్ట్ క్వార్టర్లో. ఇది లో లెవెల్ వచ్చి 900 నుంచి ఇమ్మీడియట్గా ర్యాలీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 10,000 రూపాయలు 1050 దగ్గర 1040 దగ్గర ఉంది. సో ఇది ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా బ్యాంక్ రెపో రేట్స్ పెంచడం వల్ల ఈ బ్యాంకింగ్ కంపెనీస్లో మెయిన్ బెనిఫిట్ అవుతాయి. కాబట్టి ఇండస్ఇండ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది న్యూ ప్రొడక్ట్స్ని న్యూ ఇన్నోవేటివ్ లాంచెస్ని తీసుకొచ్చారు. ఎన్పిఎస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ క్వార్టర్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చాయి. అలాగే టెక్నికల్గా కూడా దీని యొక్క చార్ట్ ప్యాటర్న్ రేట్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. ఇది మ్యాక్సిమం హై వచ్చి 1220 1230 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇదంటే ఇది అక్టోబర్ 21 2021 అక్టోబర్లో 1220కి వెళ్ళింది. అక్కడి నుంచి డ్రాస్టిక్గా ఫాల్ అయ్యి 820 దాకా వచ్చింది మొన్న డిసెంబర్ 21. మళ్ళీ అక్కడి నుంచి రేంజ్ తీసుకుంటే 1030 1040 దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు మార్చిలో 800 దాకా వచ్చింది. సో ఇది దీని యావరేజ్ రేంజ్ వచ్చి 800 నుంచి 1200 మధ్యలో ఉంది. అంతకుముందు ఫాల్ హై లాస్ట్ వీక్ చూసుకుంటే లాస్ట్ టైం ఇది 1500 దాకా వెళ్ళింది. 2019లో 1500 1600 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్ అయ్యి మళ్ళీ రేజింగ్ వచ్చింది. సో ఫండమెంటల్గా కంపెనీలో స్ట్రాంగ్ యాక్టివిటీస్ ఉండటం వల్ల ఇది మళ్ళీ కూడా ఇది 1200 1250 రేంజెస్ని టచ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
కాబట్టి దీన్ని కూడా 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ హారిజన్ తీసుకుంటే 2 టైప్ ఇన్వెస్ట్మెంట్. వన్ టైమ్ ఇక్కడ 1030 నుంచి 1050 మధ్యలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే మళ్ళీ 950 నుంచి 970 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక 3 మంత్స్ నుంచి 4 మంత్స్ హారిజన్లో ఇది 1100 నుంచి 1150 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా వచ్చి మినిమం 1100, 1150 అయితే ఇమ్మీడియట్ అవకాశం ఉంది. దానిది బ్రేక్అవుట్ అవుతున్న కొద్దీ 1200, 1250 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇవి నా 2 రికమెండేషన్స్ ఈ వీడియోలో. ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి ఏఎంసి 2 కూడా మంచి స్ట్రాంగ్ కంపెనీస్. సో ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్ ఉన్న ఇండియాలో. కాబట్టి ఇవి మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి దమ్మున్న కంపెనీలు. సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించి మీరు రిస్క్ రివార్డ్ చూసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.